నాకు చూసి చెప్తున్నారు, అటు చూసి చెప్పండి, నన్ను చూసి చెప్తున్నారు మీరు, అటు చూసి చెప్పండి. ఎస్ చిరంజీవి గారు, యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. సురేఖ గారు, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. జనరలీ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని మీకు తెలిసిందే సోషల్ మీడియా ద్వారా. మరి ఈరోజు మీ ఇంట్లో వంటల్లోని ఒక 2 రకాలు చెప్తే మా ఆడవాళ్ళందరం సంతోషిస్తాం. అంతకన్నా ఏం అక్కర్లేదు. పులిహోర చేశారా లేదా? చేశామండి. అదేంటి, అదేం ప్రశ్న? గ్యారంటీ చేస్తారు అంటే పండగ అంటేనే పులిహోర అంటావు. ఇప్పుడు మేడం ఇంట్లో ఏమేమి వండారు ఏంటి అనేదే కదా. ఎస్ కాదు సార్ ఏమో మూవీ దాంట్లో సార్ అది చాలా ఫేమస్ సార్, చిరు లీక్స్ అని చాలా ఫేమస్ గా ఉంటుంది. మీరు సినిమా గురించి ఏమేమి చెప్పినా చిరు లీక్స్ కింద బయటకు వస్తుంది. అలా ఇప్పుడు మేడం ఇప్పుడు కిచెన్ లీక్స్ అడుగుతారు, మీరు కిచెన్ లో ఏం చేశారు ఇవాళ వంటలు? మీరు చేసేటువంటి వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైనటువంటి వంట నేను చేస్తే కదా ఆయన. అంటే ఆ దోశలు వేయడం అది చిరంజీవి గారు అది కేవలం వీడియో కోసం మాత్రమే కాదు, సార్ ఓన్ టాలెంట్ అది. దోశల డిపార్ట్మెంట్ మాత్రం సార్దే. దోశలు ఆయనే నేర్పించారమ్మా. అవును సార్, రాజీవ్ కూడా 2 దోశలు వేస్తే బాగుంటుందని త్వరలోనే మీ దగ్గర. అదేంటి రోజు ఆయనే కదా చేస్తున్నారు, ఊరుకో నిజం అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఎస్ మూవింగ్ అహెడ్ టు సుశీల గారు, నమస్కారం. మాకు ఇందాక అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకున్నాము. మా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడానికి ముఖ్యులలో ఒకరు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలలో నుంచి మీరు చిన్నప్పుడు వారితో పాటు షూటింగ్కి వెళ్ళినటువంటి ఏదైనా ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంటారా? దసరా బుల్లోడు. దసరా బుల్లోడు, ఓకే సూపర్ అండి. అండ్ అలాగే నాన్నగారి దగ్గర నుంచి మేమందరం చాలా విషయాల్ని నేర్చుకున్నాం, క్రమశిక్షణ కానీ, అలాగే మనకి ఎంత చదువు ఉన్నా సరే అక్కడతో ఆగిపోనక్కర్లేదు, మనం ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని. అలా మీరు నేర్చుకున్నటువంటి విషయాల్లో ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎవరు ఇంటికి వచ్చినా ఆత్మీయంగా పలకరించి అతిథి భోజనం పెట్టి పంపిస్తారు, అది నేర్చుకున్నాము. ఎవరు వచ్చినా గేట్ వరకు వెళ్ళి పంపించేవారు కాదు తిరిగి, అది ఆయన ప్రత్యేకత, మనస్తత్వం. థ్యాంక్ యూ సో మచ్ సుశీల గారు. మళ్ళీ నేను అమల గారికి మైక్ ఇస్తే మళ్ళీ నేను అందంగా ఉంటానని చెప్తారు కాబట్టి నేను ఒకసారి మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఈ మధ్య మీరు కేవలం డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా యాంకరింగ్ కూడా చేస్తూ ఉన్నారు.